హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇదైతే పంపడ పనస అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ ఆరెంజ్ టైపే ఉంటుంది, కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఆరెంజ్ ఫ్యామిలీ నుంచే వచ్చింది. ఆంధ్రాలో పండుతుందంట. ఆంధ్రాలో కొంచెం లోపల ప్లేస్లో. మేము దీన్ని వేరే తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాము. ఈ ఫ్రూట్ కట్ చేసి ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. నాకైతే ఈ ఫ్రూట్ చాలా నచ్చింది. అండ్ లాస్ట్ టైం తెచ్చుకుంది కూడా నేను చూసా కదా, దాంట్లో ఆరెంజ్ లానే ఉండే, స్మెల్ కూడా ఆరెంజ్ లానే వస్తుంది, అంతా ఆరెంజ్ లానే ఉంటుంది. ఈసారి కూడా అలానే ఉంటుంది. లెట్స్ సీ. అండ్ చూడండి గైస్, ఇది లైట్ పింక్ లో ఉంది అండ్ చాలా బాగుంది. ఇదైతే చూసారా ఎంత పెద్దగా ఉందో, లోపల కూడా మొత్తం చాలా పెద్దగా ఉంది. అండ్ స్మెల్ అయితే చాలా ఆరెంజ్ లాగా చాలా బాగా వస్తుంది. ఇది చిన్న చిన్న పీసెస్ లో కట్ చేస్తున్నారు మా డాడీ. దీన్ని పొట్టు తీసేసి తినాలి. పొట్టు అయితే చేదుగా అనిపిస్తుంది. మనం ఎలా సేమ్ ఆరెంజ్ లానే తినాలి అనమాట. ఆరెంజ్కి ఎలా పొట్టు తీసుకొని తింటాం అలానే. దీన్ని మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి, నా హ్యాండ్ అంత ఉంది సైజు. నార్మల్ ఆరెంజ్ హ్యాండ్లో ఫింగర్స్ అంటుంటాయి, కానీ ఈ ఆరెంజ్ మొత్తం హ్యాండ్ అంత ఉంటుంది. దీన్ని ఆరెంజ్ అని కూడా అనొద్దు, మనం పంపడ పనస అంట దీని పేరు. చాలా బాగా కనిపిస్తుంది. చూడండి గైస్, ఆల్రెడీ ఆ పీసెస్ కట్ చేసేటప్పుడు ఎంత స్మెల్ వస్తుందంటే మొత్తం ఆరెంజ్ లానే, ఇల్లంతా ఆరెంజ్ స్ప్రెడ్ అయ్యినట్టు అట్లా అనిపిస్తుంది. ఇల్లంతా చాలా అద్దుగా కనపడుతుంది చూడ్డానికి. ఇదిగోండి, అయితే కట్ చేసేస్తున్నారు మన డాడీ. ఇంకా ఆల్రెడీ కట్ చేస్తున్నారు, చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు కొంచెం. ఫ్రూట్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది నాకు. అండ్ చాలా బాగుంది గైస్. నేనైతే అండ్ చూసారా ఎన్ని పీసెస్ వచ్చాయో. ఈ ఫ్రూట్ కట్ చేస్తుంటే మనకు ఆరెంజ్లో అయితే ఒక్క ఆరెంజ్లో 5 పీసెస్ వస్తాయి. దీంట్లో అయితే మనకు కనీసం ఒక 18 పీసెస్ అయినా వచ్చుంటాయి. నేను ఆల్రెడీ ఒకటి తిన్నాను, తిన్నాక వీడియో తీస్తున్నా కాబట్టి 18 పీసెస్ వచ్చుంటాయి. చాలా బాగుంది చూడడానికి, స్మెల్ అంతా. లాస్ట్ టైం కొన్నది వైట్ కలర్లో ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.